అపవాది గారి మాయలో నుంచి రక్షించటం. అలా రక్షించాలంటే మనం ఏం చేయాలి? సువార్త చేయాలి, అవునా? దేవుని పని చేయాలి. దేవుని పని చేయాలంటే మనం టైం పెట్టాలి, మనం డబ్బులు పెట్టాలి, ఈ కార్యక్రమాలు అన్నీ చేయాలి. ఈ చేయడానికి మనం కొన్ని వదులుకుంటున్నాం. దీన్నే ఏమంటారు? ఉపవాసం. యేసుక్రీస్తు వారు తన జీవితకాలం అంతా చేశాడు. దాన్ని ఏమంటారు? ఇప్పుడు 40 రోజులే కాదు, ఆయన బ్రతుకున్నంతకాలం ఏం చేశాడు? దేవుని పని చేశాడు. అపవాది మాయలోంచి అనేకలు బయటికి లాగాడు, అవునా? అంటే ఏం చేశాడు అన్నమాట? దేవుడు మెచ్చిన ఉపవాసం చేశాడు ఆయన. ఒక పరిశుద్ధాత్మ దేవుడి భూమి మీదకి వచ్చాడు అపవాది నుంచి మనల్ని కాపాడదామని. ఆయన మనల్ని కాపాడడం కోసం ఏం వదులుకున్నాడు? ఆయన పరలోకాన్ని వదులుకుని వచ్చాడు. అది ఉపవాసమేనా? అంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఇప్పుడు ఎందులో ఉన్నాడు అనమాట? ఉపవాసంలో ఉన్నాడు. అనేక చోట్ల నేను సువార్త చెప్పడానికి వెళ్తున్నాను. నేనేం చేస్తున్నాను అన్నమాట? నేను ప్రతిరోజు ఉపవాసం చేస్తున్నాను. వాళ్ళు ఎప్పుడో నెలకు ఒకసారి చేస్తుంటారు రమ్య ఉపవాసం. మీరు సెమినార్లకు వస్తున్నారు, దేవుని కోసం ఖర్చు పెడుతున్నారు, సువార్త చెప్పడానికి వెళ్తున్నారు, నాకు జీతాలు ఇస్తున్నారు చూసారా? ఎవరైతే జీతం ఇస్తున్నారో అవి మీకు అవసరమే, మీ డబ్బులు మీకు ఎక్కువైపోయి ఇవ్వట్లేదు కదా. మీ అవసరతలు మానుకుని ఇస్తున్నారు సువార్త పని కోసం, సువార్త పనిలో ఉన్న నా కోసం. ఇప్పుడు దీన్ని ఏమంటారు? నేను అపవాది కాడిమోగులు ఎవరైతే ఉన్నారో కట్టలు ఎప్పుడు నేను ఎప్పడానికి వెళ్తాను, నాకు మీరు సహకరిస్తారు. దీన్ని ఏమంటారు? దేవుడు కోరుకున్నా. అంటే మీరు ఉపవాసం చేస్తున్నారా చేయట్లేదా? అందరం చేస్తారు. మనుషులకి కనబడే ఉపవాసం కాదు ఇది, వేషధారణ ఉపవాసం కాదు ఇది. మనం ఉపవాసం చేయట్లేదని చాలామంది అంటారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే డైలీ చేస్తున్నాం మన ఉపవాసం, అవునా? ఎక్కువ చేస్తున్నాం మన ఉపవాసం. అది కూడా ఏ ఉపవాసం? దేవుడు మెచ్చిన ఉపవాసం.